నా సినిమా మాత్రం హ్యాట్స్ ఆఫ్. ఇంటర్వెల్ ఫైటింగ్ సీన్స్ కి డబ్బులు అని పెట్టచ్చు. నాకే చాలా బాగా నచ్చింది. మెయిన్ గా మన పవర్ స్టార్ ని అసలు ఈ ఫ్యాన్ బాయ్ సినిమా తీస్తే ఇలా ఉంటుందా అనిపించింది నా. అసలు వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. మెయిన్ గా మన ఇంటర్వెల్ బ్యాండ్ కి తమ్మన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవరన్నా నిలవేదన్న ఆకాశంలో అనుకుంటే తల ఎగిరిపడ్డదన్న బాలే బాబుకి లేని ఎలివేషన్ సినిమాలు చూపించారు సుజిత్ గారు. ఒకటే సుజిత్ గారు రాసి పెట్టుకొని పక్క బ్లాక్ బాస్టర్ మూవీ దసరాకి మొగడన్నా నాకైతే ఆ ఎలివేషన్ కి ఆ నరుకుతా లేదన్నా నా ఊత్స కోత బ్లడ్ చేయి మీద అసలు కస నరుకుతా అంటే మైండ్ పోతుందన్నా. అసలు థియేటర్లో సీనియర్గా కూర్చునేవన్నా ఏందన్నా అది అరాచకమన్న. అసలు ఒకప్పుడు పవర్ స్టార్ని ఎలా ఉన్నాడో ఇప్పుడు పవర్ స్టార్ అలా రోజు చేసి పెరుగుతా తగ్గుతా తెలియదు. కానీ ఈ సినిమా మాత్రం సూపర్ 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 ఉత్సాహ కోత ఉత్సాహపడుతున్నా. మైండ్ తెంగేసిన ఏ సినిమా ఒక్కడే దేవుడు పవన్ కళ్యాణ్ ఫస్ట్ పవన్ అన్న అయితే చింపేశాడు అన్న మొత్తమే. కానీ సుజిత్ అయితే వేరే లెవెల్ నెక్స్ట్ లెవెల్. కానీ జాతిని తెంగేశాడు. జాతిని తెంగేశాడు. సుజిత్ బాయ్ జాతిని తెంగేశాడు. ఓజీ ఎలా అనిపిస్తుంది బాబు? సినిమా పేరు ఓజీ, బాక్స్ ఆఫీస్ బిజీ. నెక్స్ట్ క్వశ్చన్, ఇది RRR క్రాస్ చేస్తా? RRR క్రాస్ చేస్తుంది. ఇక్కడ నుంచి ఫస్ట్ రికార్డ్స్ లో ఇదే ఉంటది, ఓజీ ఉంటది. తెలుగు స్టేజ్ ఒక్కడే హీరో, తెలుగు స్టేజ్ ఒక్కడే హీరో. మాకు డ్రగ్స్ అక్కల్లా ముందక్కల్లా కళ్ళు పోతారు మాకు. జై బాబు కళ్యాణ్ బాబు. అన్న ఓజీ ఎలా అనిపిస్తుంది? ఓజీ బ్లాక్ బస్టర్ అవుతుంది అన్న, ఇండస్ట్రీ హిట్. మళ్ళీ పవన్ కళ్యాణ్ ఇలాంటి మూవీ రాదు, మేము చూడలేము కూడా. ఇదే అన్న ఓజీకి ఇంత వైపు ఎందుకు వస్తుంది? ఓజీ వైపు అంటే పవన్ కళ్యాణ్ బట్టి. ఓజీ హరిహర వీరమలకి ఇంత వైపు లేదుగా. ఓజీ వేరు కదా, ఓజీ కంటెంట్ వేరు. ఇది సురేష్ గారు డైరెక్టర్ కాబట్టి ఇలా వైపు ఉందా? లేదు, పవన్ కళ్యాణ్ సుజిత్ ఇద్దరినే పట్టచ్చు కదా, ఇద్దరు బట్టి వస్తుంది కదా. ఇది RRR కలెక్షన్ క్లాస్ చేస్తుందా? పక్కా క్రాష్ చేస్తుంది. ఎన్ని కోట్లు వస్తాయి? 100 కోట్లు వచ్చేసింది మాకు. ఫస్ట్ డే ఎన్ని కోట్లు వస్తుంది అనుకుంటారు? 130 కోట్లు పైన వస్తుంది. 130 కోట్లు పైన వస్తుంది. అదే 100 కోట్లు వచ్చేది గ్రాస్. ఇంకేంటి 30 కోట్లే కదా, ఎంతసేపు వస్తుంది? గ్రూప్ రండి స్లోగాన్ చేయండి బ్రదర్. స్లోగాన్ చేయండి, ఆ తర్వాత క్వశ్చన్స్ వేస్తాం. ఓకే, మీ క్వశ్చన్స్ అడిగితే అట్లా ఫస్ట్ స్లోగన్ ఏమంటారా? టాలీవుడ్ లేదు, బాలీవుడ్ లేదు, కోలీవుడ్ లేదు, మల్లీవుడ్ లేదు, ఇండియన్ మొత్తాన్ని ఒకటే స్టార్, పవర్ స్టార్. ట్రెండ్ సెట్ చేయడంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇస్ నెంబర్ 1. ఇంతవాటికి ఇండియన్ సినిమా చరిత్రలో వేలంపాట అనేది ఎవ్వరు చేయలేదు, చేయబోరు కూడా. ద ఫస్ట్ టికెట్ 5 lakhs పోయింది, నెక్స్ట్ సినిమా 10 lakhs పోద్ది. ఇది ఫస్ట్ ట్రెండ్ చేసింది పవన్ కళ్యాణ్. ఈ పవన్ కళ్యాణ్ చూసి, పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ చూసి ఇంకొంతమంది స్టార్స్ వస్తారు. బాబులకే బాబు, కళ్యాణ్ బాబు సినీ ఇండస్ట్రీ కాదు, వరల్డ్ వైడ్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తానికి ఒక ఊచకోత. ఫర్ ఎగ్జాంపుల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. కలెక్షన్స్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు? కలెక్షన్స్ అవసరం లేదు బాయ్. ఫర్ ఎగ్జాంపుల్ కలెక్షన్స్ అయితే అవసరం లేదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి. ద ట్రూ మ్యాన్ అంతే. పవర్ స్టార్ పవన్ ట్రూ మ్యాన్. ఎంత వచ్చినా ఎలా ఉన్నా పవర్ స్టార్ అంతే. దీని మీద పవన్ కళ్యాణ్ ట్రోల్ చేయడం, పవన్ కళ్యాణ్కి 10 సంవత్సరాలు. ఒక సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా పవర్ స్టార్ స్టార్డమ్ ఎటు పోదు. పవర్ స్టార్ ఇస్ పవర్ స్టార్ అంతే. ఇప్పుడు మీరు ఒక స్ట్రీట్ లో మైకేల్ జాక్సన్ పెట్టినా, ఇక్కడ పవర్ స్టార్ పెట్టినా, మన ఆంధ్ర వాటికి పవర్ స్టార్ కే ఫ్యాన్స్ వస్తారు. అంటే హేటర్స్ ఏం లేదు, ఎవరు ఫ్యాన్స్ వాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హేటర్స్ మనం చెప్పేది ఏం లేదు, పవర్ స్టార్ హేటర్స్ చెప్పేది ఏం లేదు. హేటర్స్ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అవుతారు అంతే. ఇప్పుడు అయ్యే హేటర్స్ మొత్తం ఇప్పుడు పవర్ సీక్రెట్ ఇప్పుడు కొంతమంది చూసుకోండి, హేటర్స్ మొత్తం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చూసుంటారు. ఇప్పుడు హేటర్స్ పవర్ కళ్యాణ్ హేటర్స్ ఉంటారు. అసలు ఒక మాట పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ గురించి మాట్లాడాలంటే కింద తడిచింది, ఫస్ట్ 2 inches తడిచింది. పవర్ స్టార్ గురించి మన ఒకళ్ళ గురించి అవసరం లేదు, మన స్టామినా మనం తెలిసినప్పుడు ఒకటి గురించి ఒకటి మాట్లాడాల్సిన అవసరం లేనే లేదు. పుష్పకి కంపారిజన్ అవసరం లేదు. ఇట్స్ అసలు ఎవరి గురించి ఎవరికి అవసరం లేదు, ఎవరి స్టామినా వాళ్ళది. నీకు పవర్ స్టార్ ఫస్ట్ టైం సెకండ్ టైం గ్యాంగ్స్టర్ మూవీ వస్తున్నాడు. నాకు తెలిసి పుష్ప, బాహుబలి, RRR ఈ మొత్తాన్ని క్రాష్ అంత. ఈ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ బూట్స్ ఉంటాయి చూసారా, ఆ బూట్స్ కింద అంత నగిలిపోద్ది అంత. గురించి చెప్పాల్సిన అవసరం లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి పొగడాలంటే ఒకరిని తిట్టాల్సిన అవసరం మనకు లేదు.
పవర్ స్టార్ అందే. ద నెక్స్ట్ ఎవరిని ఇప్పుడు నీ దగ్గర ఏ సర్టిఫికేట్ ఇచ్చాడంటే ఇప్పుడు మన దగ్గర కూడా వచ్చేవాడు గొలుసు లాక్కుండా ఉండవు, కొడతాం. అది భావోద్వేగం, ఎవడైనా చేస్తే ఎవడైనా కొడతాడు అంతే. అన్న ఓజీ ఎలా అనిపిస్తుంది? ఓజీ బ్లాక్ బస్టర్ అవుతుంది అన్న, ఇండస్ట్రీ హిట్. మళ్ళీ పవన్ కళ్యాణ్ ఇలాంటి మూవీ రాదు, మేము చూడలేము కూడా. ఇదే అన్న ఓజీకి ఇంత వైపు ఎందుకు వస్తుంది? ఓజీ వైపు అంటే పవన్ కళ్యాణ్ బట్టి. ఓజీ హరిహర వీరమలకి ఇంత వైపు లేదుగా. ఓజీ వేరు కదా, ఓజీ కంటెంట్ వేరు. ఇది సురేష్ గారు డైరెక్టర్ కాబట్టి ఇలా వైపు ఉందా? లేదు, పవన్ కళ్యాణ్ సుదీప్ ఇద్దరినే పట్టొచ్చు కదా, ఇద్దరు బట్టి వస్తుంది కదా. ఇది RRR కలెక్షన్ క్లాస్ చేస్తుందా? పక్కా క్రాష్ చేస్తుంది. ఎన్ని కోట్లు వస్తాయి? 100 కోట్లు వచ్చేసింది మాకు. ఫస్ట్ డే ఎన్ని కోట్లు వస్తుంది అనుకుంటారు? 130 కోట్లు పైన వస్తుంది. 130 కోట్లు పైన వస్తుంది. అదే 100 కోట్లు వచ్చేది గ్రాస్. ఇంకేంటి 30 కోట్లే కదా, ఎంతసేపు వస్తుంది? అన్న ఓజీ మూవీ ఎలా అనిపిస్తుంది? సూపర్ గా ఉంటది సినిమా. ఫస్ట్ టైం సుధీర్ గారి డైరెక్షన్ కాబట్టి ఎలా ఉంటది అనుకుంటారు? ఫస్ట్ టైం కాదు, థర్డ్ టైం. ఇది 3 సినిమాలు తీసాడు పవన్ కళ్యాణ్ తో. ఏ డైరెక్టర్ తీసినా పవన్ కళ్యాణ్ కోసం సూపర్ హిట్ అయింది సినిమా. పవన్ కళ్యాణ్ ఎలా ఉండాలనుకుంటారు? పవన్ కళ్యాణ్ ఖుషి, బద్రి, తమ్ముడు వీటికన్నా మించి ఎక్కువగా ఉంటది. హైలైట్ ఉంటుంది. హైలైట్ ఉంటది. పవన్ కళ్యాణ్ కు విలన్ కి ఎంత? విలన్ కి పవన్ కళ్యాణ్ డి అంటే డీగా ఉంటాయి. 2 కోడి పుంజులు తలపెడితే ఎలా ఉంటుందో అలా ఉంటది. అన్న సినిమా ఎలా ఉండబోతుంది? సినిమా గురించి చెప్పట్లేదు తమ్ముడు, ఆల్రెడీ రికార్డులు పగిలిపోయినాయి. ఇప్పుడు ట్రోల్ చేస్తారు కదా సినిమా గురించి. ఆ ట్రోల్ పేటిఎం బ్యాచ్ చేస్తాయి బ్రదరు, ఇవన్నీ ఏం లేదు. బొమ్మ బ్లాక్ బస్టర్. పవన్ కళ్యాణ్ ఎలా ఉండబోతుంది సినిమాలో? అరే ఎలా ఉన్నాడు కనబడుతుంది కదా, అవసరంలా. ఆల్రెడీ చూస్తున్నాం 15 సంవత్సరాలు బట్టి 30 సంవత్సరాలు బట్టి చూస్తున్నాము. బ్లాక్ బస్టర్ బొమ్మ. వింటేజ్ పవన్ కళ్యాణ్ చూడొచ్చా? వింటేజ్ పవన్ కళ్యాణ్ చూడొచ్చు. మించి ఉంటది పవన్ కళ్యాణ్ అంటే. అసలు ట్రైలర్ లో ఓజస్ గంభీర నా కొడకలారన్నారు, అది చాలు సినిమా ఎలా ఉంటుందో. ట్రైలర్ రిలీజ్ చేస్తాను, రిలీజ్ చేయకుండా ఉంచడానికి ఎంత కరెక్ట్ చెప్పాడు కమ్మా. ఒక్కసారి రావటం లేట్ కావచ్చు, కానీ రావటం పక్క. లేట్ అయినందుకు ఏమైంది? రికార్డు పగిలిపోయినాయి కదా, అర్థమైంది కదా. అట్లా ఉంటుంది మాది. లేట్గా వచ్చినా లేట్ వస్తాడు. వాళ్ళు నాకు అంటే థియేటర్ల గురించి కొంచెం భయం వేస్తుంది. వాళ్ళు బాక్సులు బయలుపోతాయేమని, స్పీకర్ బాక్సులు. తమన్ గారు మ్యూజిక్ ఎలా ఉండబోతుంది? అరే చూసు కదా, కొనిదెల తమన్, నందమూరి తమన్ అంటారు. లేదు అదప్పుడు ఇది ఇప్పుడు డిసెంబర్ లో కళ్యాణ్ గారికి ట్రైలర్స్, ఇంటర్వ్యూస్, ప్రీ రిలీజ్ ఏం అవసరం. ఓన్లీ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అంతే. దాన్ని బట్టి ఈ మొత్తం నడుస్తుంది ఇప్పుడు. ఓకే.
ఎలా ఉంది ఫస్ట్ హాఫ్? ఒకటే మాట సుజిత్ అన్న థ్యాంక్ యూ. సుజిత్ సంభవం, ఫ్యాన్ బాయ్ సంభవం. ఓజీ ముందు ఓజీ తర్వాతే. వర్డ్స్ లేవన్నా. యాక్చువల్గా లోపల నుంచి బయటకు వచ్చినాక బైక్ ఎక్కినా అంటే ఇంకా దిస్ ఈజ్ నాట్ ఆర్ రెగ్యులర్ పవర్ స్టార్, సంథింగ్ బియాండ్ అంతే. తెలుగులో ఇంగ్లీష్ పేపర్ ఈజీ ఈజీ, రేపటి నుంచి ఇన్స్టాలో అంతా బిజీ బిజీ. దట్ ఈస్ ఓజీ.